హాయ్ అండి, వెల్కమ్ టు రూపా కిచెన్. ఎట్లా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎట్లా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఈరోజు హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు స్పెషల్ ఏం చేసుకుందాం తెలుసా? పాయసం, వడ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదో నేను పిండి రుబ్బి పెట్టిన. దీంట్లో ఏం వేసిన అంటే అల్లము, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అంతే. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు కలుపుకుందాం. ఉల్లిపాయలు కలుపుకుంటున్నా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం కట్ చేసి సన్నగా కడిగి పెట్టేసుకున్నా. దీంట్లో వేసేసుకుందాం. మనము కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కూడా వేసిన, కొంచెం కలర్ గురించి కారం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడు. ఉప్పు కూడా వేసిన నేను, కాకపోతే కొంచెం వేసుకుందాము. రుబ్బేటప్పుడు కొంచెం వేసిన, కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. దీన్ని మంచం మనము కలుపుకోవాలి. ఇంకా 10 నిమిషాలు పడుతుంది దీన్ని కలుపుకోవడానికి. బాగా కలుపుకుందాం. దీన్ని కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి, మంచిగా మెత్తగా వస్తాయి. బాగా ఇట్లా కలుపుకోవాలి. గ్రైండర్లో రుబ్బుతేనేమో కొంచెము మనం ఇంత కలుపుకొని అవసరం లేదు. నేను ఏంటంటే గ్రైండర్లో రుబ్బితే పెద్ద పని అవుతుందని చెప్పేసి ఇంకా గ్రైండర్కి ఎవరు ఇది చేయాలని చెప్పేసి మిక్సీలో వేసేసిన నేను. చూడండి ఫ్రెండ్స్, గ్రైండర్ పైన ఉంది. నాకు లేదనుకున్నారు మళ్ళీ. ఉట్టిగానే చెప్తుందిలే అనుకుంటారు కదా కొంతమంది. అది గ్రైండర్ పైన ఉంది. అందుకే నేను ఏం చేసినంటే అది దింపాలి, అవన్నీ కడగాలంటే నాకు పెద్ద బేజారు అవుతుంది. అందుకే నేను తీసుకోవట్లేదు. అది పెట్టేసిన పక్కన. ఇంకా మిక్సీలోనే రుబ్బుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇడ్లీకైనా, దోశకైనా, ఇగో ఈ వడలకైనా ఇంకా మిక్సీలోనే చేసేసుకుంటున్నాను. మిక్సీ అంటే చిన్న జార్లు ఉంటాయి, దాంట్లో ఇద్దరికే కదా, నాకు మా బాబుకు. అందుకనే చేసేసుకుంటున్నా. ఎవరన్నా వచ్చినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అది తీయక తప్ప తీస్తున్నా, కానీ ఇద్దరం ఉన్నప్పుడు ఇదే వాడుతున్నా. బాగా దీన్ని కలుపుకుంటే మనకు ఎంత మంచిగా కలుపుకుంటామో అంత మంచిగా మెత్తగా వస్తాయి వడలు అనేటివి. ఇక పండగ కదా, కొంచెం స్పెషల్ ఏదైనా చేసుకుందామని చెప్పేసి రాత్రి నానేసిన వడకి. అన్నం వండుతుంటే అన్నం పొయ్యి మీద ఉంది. పప్పుచారు చేసుకుందాము. పప్పుచారు వేసుకొని వడ, ఇదేంటి వడ పాయసము చేసుకున్నాం. పూజ అంతా అయిపోయింది, ఇంట్లో పని అయింది, పూజ అయిపోయింది. ఇంకా వంటకాడికి వచ్చిన నేను. ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే బాగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. మనం దీంట్లో తినే సోడా వేయకున్నా పర్లేదు. ఇట్లా కలుపుకుంటే సోడా అవి అన్నీ తింటే బాగా దాహం అవుతుంది, దుప్ప అవుతూ ఉంటుంది. నీళ్ళు తాగి తాగి కడుపు ఉబ్బిపోతుంది ఇలాంటివి ఏమన్నా తిన్నప్పుడు. నేను ఎక్కువ తినను ఈ నూనె వస్తువులు. ఎప్పుడో ఒకసారి పండగలకు తప్పదు కదా, ఇంట్లో ఏదన్నా ఒకటి చేయాలి కదా, మనం తినకుండా పిల్లలకన్నా పెట్టాలి కదా. అందుకని చేస్తూ ఉంటా. పండగలకు ఎప్పుడు తప్పదు, ఇంకా చేసుకోవాలి అనేసి. ఎక్కువ నేను చేయను ఈ నూనె పదార్థాలు. పూరీలు, ఈ వడలు చెయ్యను ఎక్కువ. ఇడ్లీ, దోశ ఇవే ఉంటాయి మా ఇంట్లో ఎక్కువ. ఉప్మా ఇవే ఉంటాయి. నూనె తక్కువ వాడే పదార్థాలు తింటా నేను ఎక్కువ. మా ఆవిడకి కూడా అవే పెడతా. ఎందుకంటే పిల్లలకి కూడా ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. నూనె వస్తువులు పెట్టి 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 వాళ్ళకు ముందు ఇప్పుడు ఏంటంటే ఒక 20-25 సంవత్సరాలు రాగానే వాళ్ళకు కూడా ఏదో ఒక్క ప్రాబ్లం వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కలిపేసిన నేను. ఇంకేసుకుందాం వడలు. చూడండి ఫ్రెండ్స్, మనము వడ వేసుకుందాం. ఇప్పుడు నూనె పెట్టిన పొయ్యి మీద నేను. కాగుతుంది, కాగిందో లేదో మనం చూసుకుందాము. కాగింది ఫ్రెండ్స్, పైనకి వచ్చేసింది. మనం వేసుకుందాం ఇప్పుడు వడలు. మీరేం చేసిండ్రు ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి నాకు. ఈరోజు పండుగ, రాఖీ పండుగ. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నేను కూడా వెళ్తున్నాను. ఇంట్లో పండుగ చేసి ఇప్పటివరకు పని అయింది. ఇంట్లో పని వంట గట్లా చేసేసి వెళ్తున్నాను నేను కూడా అన్నయ్య వాళ్ళ ఇంటికి. రాఖీ కట్టడానికి, అన్నయ్యకి తమ్ముడికి కట్టడానికి వెళ్తున్నా. చెల్లి వాళ్ళు అందరూ వస్తారు, 2 చెల్లెళ్ళు వస్తారు, నేను, అందరం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. మరి మీరు కూడా మంచిగా చేసుకోండి పండగ. బస్సులు తిరగట్లేదు కదా ఫ్రెండ్స్. ఆటోలలో కూడా 1-2 వెళ్ళాలని చెప్పేసి చాలామంది తీసుకెళ్తున్నారు. ఆటోలలో కూడా వెళ్ళడం కష్టము. మేము బండి మీద వెళ్దాం అనుకుంటున్నాము. బండి మీద వెళ్తాము ఇద్దరం కలిసి, నా కొడుకు నేను. బండ్లు ఉన్న వాళ్ళు బండ్ల మీద వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆటో వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు తీసేసుకుంటున్నారు. మళ్ళీ చాలా మందిని ఎక్కించుకుంటున్నారు ఆటోలలో.
అందుకే కరోనా వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉందాం. మరి కుదిరే వాళ్ళు పోండి, కుదరని వాళ్ళు ఇంట్లోనే ఉండండి. నేనైతే బండి ఉంది కాబట్టి వెళ్దాం అనుకుంటున్నా. ఉన్నోళ్ళు అందరూ వెళ్ళండి ఫ్రెండ్స్, తప్పించవద్దు. సంవత్సరానికి ఒకసారి రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళు కలుసుకునే పండగ ఇది. కంపల్సరీ వెళ్ళి మీరు పండగ చేసుకొని హ్యాపీగా అన్నయ్యతోని, వదినతోని, ఆ వదిన పిల్లలతోని గడిపిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, మనం మంచిగా అయినాయి తీసుకుందాము. కాలిపోయినాయి మనకు. వడ రెడీ అయిపోయింది, తీసుకున్నాము. మిగతా పిండి తర్వాత చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపిక లేదు నాకు, తర్వాత చేసేసుకుంటాను నేను. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను. రండి ఫ్రెండ్స్, వడ రెడీ అయిపోయింది, తిందాం రండి. మరి ఎట్లా ఉంది రుచి చూద్దాము. నేను ఫస్ట్ మీద రండి, తర్వాత నేను చూస్తున్నాను. నేను సాంబార్ చేసిన, సూపర్ టేస్ట్, చాలా బాగుంది ఫ్రెండ్. మీరు కూడా రెడీ చేసుకొని ఎట్లా ఉందో కమెంట్లో చెప్పండి. దీంట్లో ఉల్లిపాయలు వేసిన, జీలకర్ర వేసిన, మళ్ళీ ఎల్లిపాయలు వేసిన, కొంచెం మిరియాలు కూడా వేసిన, మర్చిపోయినా గ్రైండ్ చేసుకునేటప్పుడు. అక్కడక్కడ తగులుతూ మిరియాలు తగులుతూ, మళ్ళీ ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ అరుగుదలకు మంచిది కదా. ఈ సీజన్లో మిరియాలు వేసుకుంటే మనకు కొంచెం జలుబు గిలుబు ఉన్న పోతుంది, పిల్లలకు ఉన్న పోతుంది. పిల్లలకు మిరియాలతో ఏదైనా చేసి ఇచ్చినా కానీ వాళ్ళు తినరు. అందుకని ఈ రకంగా నేను ఏం చేసిన తెలుసా, మా వాడు కొంచెం తగ్గుతున్నాడు, మమ్మీ గొంతు నొప్పి అని అన్నాడు. అందుకని వాడికి మిరియాలలో పాలల్లో మిరియాలు వేసిస్తానంటే తాగనన్నాడు. అందుకే ఏం చేసిన తెలుసా, అందులో మిరియాలు ఇన్ని వేసిన, రుబ్బేసిన. టేస్ట్ బాగుంది, అక్కడక్కడ తగులుతున్న మిరియాలు చాలా బాగున్నది. ఈ రకంగా తింటాడు, సాయంత్రం వరకు జలుబు పోతుంది. చేసి చూడండి మీరు కూడా. సరే ఫ్రెండ్స్, బాయ్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా చేసి చూడండి. ఎట్లా ఉందో కమెంట్లో చెప్పండి. ఇంకోసారి హ్యాపీ రక్షాబంధన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్.